everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Asian Andrology, Gachibowli, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అసలు స్పర్మ్ కౌంట్ అంటే ఏంటి, అసలు మనం స్పర్మ్ కౌంట్ ఎప్పుడు చేయించుకోవాలి, ఏ ఏజ్ కేటగిరీస్ ఈ స్పర్మ్ కౌంట్ చేయించుకోవడానికి మనకి అప్రాప్రియేట్గా ఉంటుంది, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా స్పర్మ్ కౌంట్ అంటే ఇప్పుడు సెమెన్ అనాలిసిస్ అంటాం. ఈ సెమెన్ అనాలిసిస్ అంటే ఏంటంటే ఎవరైనా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు, 1 year అయిపోయింది, 1 year నుంచి ట్రై చేస్తున్నా కానీ మనకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే అలాంటి వారు ఖచ్చితంగా సెమెన్ అనాలిసిస్ చేయించుకోవాలి. సెమెన్ అనాలిసిస్ చేయించుకోవడానికి దానికి బేసిక్ పారామీటర్స్ ఏంటంటే మినిమం 2 days గ్యాప్ ఉండాలి. అంటే మీరు సెక్స్కి కానీ హస్తప్రయోగం కానీ 2 days గ్యాప్ ఉండాలి. మ్యాక్సిమం 1 week లోపలనే ఈ టెస్ట్ మనం చేయించుకోవాలి. సో ఇది చేయించుకుంటే మనకి అసలు ప్రెగ్నెన్సీలో ఎందుకు డిలే అవుతుంది అనేది ఒక మేల్ సైడ్ నుంచి మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. చాలా వరకు కేసెస్లో అలా 100 పీపుల్ మనం ప్రెగ్నెన్సీ కోసం వాళ్ళ ప్రాబ్లమ్స్లో ఉంటే అట్లీస్ట్ 60% మందిలో స్పర్మ్ పారామీటర్స్లో ఉన్న చేంజెస్ వల్లనే ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది. సో ఇది డిలే కావడానికి, స్పర్మ్ కౌంట్ తగ్గడానికి మేజర్ కారణాలు తీసుకుంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్, అంటే స్మోకింగ్ చేయడం వల్ల కానీ, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కానీ, లేకపోతే హై టెంపరేచర్స్లో వర్క్ చేయడం కానీ. అంటే ఇప్పుడు నాకు వచ్చే చాలామంది పేషెంట్స్లో కోల్ మైన్ వర్కర్స్ వస్తుంటారు. అంటే ఇప్పుడు ఇక్కడున్న నియర్ బై సింగరేణి కాలరీస్లో కానీ ఇక్కడ. సో అలాంటి హై టెంపరేచర్స్లో మనం వర్క్ చేసినప్పుడు ఆబ్వియస్గా మనకి స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. ఈ ప్రాబ్లమ్స్ అని ఖచ్చితంగా చూసుకోవాలి. నెక్స్ట్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అంటే కామనెస్ట్ డిసీజ్ తీసుకుంటే మనకి డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఎనీ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ ఇలా ఉన్నప్పుడు కూడా మీ స్పర్మ్ కౌంట్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫినెట్లీ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది అంటే డెఫినెట్లీ మనం చూసుకోవాల్సింది మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మీ ఎనీ అదర్ కోమార్బిడిటీస్ ఉన్నాయా అని తెలుసుకోవాలి. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ హార్మోన్స్. మన బాడీలో మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్స్, స్పర్మ్ ప్రొడక్షన్కి అవసరమయ్యే హార్మోన్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఆర్ FSH అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ హార్మోనే మనకి స్పర్మ్ ప్రొడక్షన్కి చాలా ఇంపార్టెంట్ అయిన హార్మోన్. సో మనము నార్మల్గా ఈ స్పర్మ్ కౌంట్ తగ్గిందంటే FSH ఎలా ఉందో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. దానివల్ల మనకి ఎంత సమస్య ఉందో తెలుస్తుంది, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ముందుకోవచ్చు. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ప్రివెంటివ్ ఫర్టిలిటీ టెస్ట్. అంటే ఎప్పుడన్నా మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, మీరు సెమెన్ అనాలిసిస్ చేయించుకుంటే చాలా బెటర్. ఎందుకంటే ఒకవేళ స్పర్మ్ కౌంట్ తగ్గింది అనుకోండి, మీరు ప్రెగ్నెంట్ మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ దాని గురించి ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాకపోతే ఆ స్ట్రెస్ ఉండే కంటే ముందే మనకి స్పర్మ్ కౌంట్ ఎలా ఉందో తెలుసుకుంటే డెఫినెట్లీ దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకోవచ్చు. మళ్ళీ స్పర్మ్ కౌంట్ పెరగడానికి మందులు ఖచ్చితంగా ఉంటాయి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెమెన్ అనాలిసిస్ చేయించుకోండి. దీంట్లో ఏమైనా పారామీటర్స్ ఎక్కువ తక్కువ ఉంటే దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ ఇస్తాం. ఎటువంటి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నా కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి దానికి మనకు ఒక ఆన్సర్ ఉంటుంది. అండ్ మంచి హెల్తీ డైట్ తీసుకుంటే ఈ ప్రెగ్నెన్సీ రావడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, లేకపోతే వచ్చి నన్ను కలవండి, లేకపోతే కింద ఉన్న మా నెంబర్కి ఖచ్చితంగా కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.